ఎవరు? ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్. అమ్మాయి గారికి మీకు ఓకే గనక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది. పంతులయ్యవు నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారేమో తద్దినానికి వెళ్ళారండి. చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. అబ్బాయి ఆటినాసన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదలా కోత కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట రాదండి. మా తండ్రి ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఆ దొంగ మొగుడిని ఇంట్లో కాలెట్టని మన పరుసులు కొట్టేసిన వాడి దగ్గర నువ్వేం కొట్టేయాలో నేను చెప్తానమ్మా. పద. చంపరు, ఇదేంటి నువ్వు నాలుగే తల కిందకి కాళ్ళు పైకి పెట్టావు? అంటే నువ్వు కూడా కోతకొచ్చావన్నమాట. మూమెంట్ లో లేచానంటే మూతి మూగుడు అయిపోతాయి. మరి ఎందుకు అమ్మాయి రివర్స్ యాంగిల్? కనబడ్డాలా? ఆసనం. ఏమాసనం? నా తలకాయ ఆసనం. నాకేం కాదు, ఇది ఉమ్మడి వరండా. నేను కూడా వేసుకుంటాను తలకాయ ఆసనం. ఏంటి ఈ డ్రెస్ తోనా? అవును. తలకిందులు ఆసనం? అవును. కొంప కుళ్ళేరైపోద్ది. తప్పేంటమ్మా, నేను చిన్న పాపని కదా. బుల్లు కూర్చి కదా. చేసుకో. ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్. డైరెక్ట్ టికెటే. దెబ్బకు పారిపోయాడు. ఇదే మంచి ఛాన్స్. బామా ఏంటమ్మా? వెళ్ళిపోయాడు కానీ నువ్వు ఇక్కడే ఉండి కాపులకాయ. నేను లోపలికి వెళ్ళి చక్క పెట్టి వచ్చేస్తాను. తల్లి ఓచనా మీకు అది ఆడ తాతల కాలం నాటి ట్రంకు పెట్టమ్మా. అందులో ఏముంటది నా యాదవ నా బూడి నా నా తుప్పు పట్టిన మీకు నాకు కాదు నీకు. ఆకేదో పువ్వేదో తెలియంది. సూపర్ షర్ట్ జీన్ ప్యాంటు వేసుకుని ఈ పాత ట్రంకు పెట్టుతో దిగాడంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో విలువైన సామాన్లు పెట్టుంటాడు. ఆహా, దొరికాయమ్మా విలువైన సామాన్లు? దొరికింది. వాడేసిన లో చెడ్డి. ఇంతకీ మన పర్సలు ఎక్కడ? ఏమైందమ్మా? అది కాదబ్బాయి, అరే దొడ్లో ఆరేసుకున్న దాని లంగా కనపడకపోతేను లొంగి అనుకుని నువ్వు దాని లంగా తీసుకొచ్చి మడత పెట్టి లోపల పెట్టుకున్నావేమోనని ఎతుకుతుంది కదమ్మా. మీకంటే ఆకేదో పువ్వేదో తెలియదు, నాకు లంగాకి లుంగికి తేడా తెలియదా? కాదు. అయ్యో నాకు తెలియక అడుగుతాను. ఎంతో మంది ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళి పొట్ట పోసుకుంటున్నారు. నువ్వేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నా ప్రాణం తింటున్నావు. ఏమైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రాకూడదు. కౌంటర్ కరెక్ట్ గానే ఇచ్చావు కానీ ఉద్యోగం లేదు. కామాక్షమ్మ గుడిలో కుంభాభిషేకం చందా ఇవ్వు. ఈ బీపీ రావుకి పుచ్చుకోవడమే కానీ ఇచ్చుకోవడం తెలియదు. అలాగా? అది తీసుకెళ్ళు. ఈ బోడి మొహానికి బేకరీ ఒకటి మన లెవెల్ అది. నువ్వు ఉద్యోగం ఉద్యోగం అంటూ నా వెంట. హలో, ఎవరు సార్ మాట్లాడేది? బాబు నేను మగాండ కాదు బాబు. మగాండ నేనే అనుకోవట్లేదు. నేను చెప్పేది ఏంట్రా రాస్కెల్ గిస్కెల్ పెట్టేగుతున్నావు? నువ్వు వస్తానంటే నేను భయపడతానా? ఒక్కడే అంటారా ఒక్కడవే. నువ్వు లారీ జనంతో వచ్చినా సరే సింగిల్ ఫింగర్ తో హ్యాండిల్ చేస్తాను. రారా, దమ్ముంటా రారా.
తిన్న చాలక మళ్ళీ వస్తాట. సరే నేను వెళ్ళొస్తానండి. ఏంటి వెళ్ళిపోతావా? చూడు బాబు, నువ్వు ఉన్నావున్న ధైర్యంతోనే లారీ జనంతో రమ్మని కమిట్ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా? నా వల్ల మీకు ఇబ్బంది. నువ్వు లేకపోతానే ఇబ్బంది. ఇవాళ నుంచి నువ్వు ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. మీ మేలు మర్చిపోలేదు. ఇట్స్ ఓకే. అవును, మళ్ళీ మనం మాట్లాడగండి. వ్యాపారం పడిపోయి ఈగలు తోలుకుని నా కొట్లో పని చేద్దాం అనుకుంటున్నావే, కారణం ఏంటో? పడిపోయిన వ్యాపారాన్ని పైకి తెచ్చినప్పుడే పనివాడి తెలివితేటలు బయటపడేది. హౌ ముందు ఈ షాప్ గెటప్ మార్చాలి. అందుకు డబ్బు కావాలిగా. ఇల్లుందిగా, ఉంటే ఇల్లు పెట్టేయటమే తాకట్టు. ఏముకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అయ్యో, ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్. ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. రమేంద్ర గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క, శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మాయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం గుర్తుందా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమట లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియం. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం, మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. నీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రింబవళ్ళు ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను చెప్పించేయాలి. రాత్రిమూర్తిలో జాగ్రత్త మేనేజ్ చేయి. ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని వాయించేస్తున్నాడు. వెళ్తే కోర్సు ఆగిపోతే ఏదో మ్యారేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరసే. మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాసు వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టే మే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లి మాట్లాడుకోండి. హలో, కౌన్ హై రే తూ? ఇంటి యజమాని బోల్తా హై. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఎవరు? దుబాయ్ సేట్ అండి మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి, మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సేట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి.
అద్దెన్ కాఫీ ఇవ్వండి, అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు, దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతాలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు, నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. వీడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు, వీడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు, తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం దాయలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో చిచి నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్ట ఇష్టం లేక జరగండి చెప్పిండు గంతేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. వాళ్ళు గప్పటిదాకా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా, ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రోయ్ మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు పూట అన్నం పని చెయ్యి. క్యాచ్ పట్టింది లేదా? సరే వారి జిప్పు నేను గవాస్కర్ తీన ఈ స్పీడ్ గా పంపిస్తారా? నువ్వు కపిల్ దేవ్ లెక్క సిక్సర్ కొట్టాలి. ఇదిగో టాటా, గవాస్కర్ బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ చేస్తాడు. అలా పెట్టమ్మ గడ్డి, పెద్ద బౌలర్ లాగా ఫీల్ అవుతున్నాడు. గట్లనా? ఇప్పుడు చూడు, సిక్సర్ కొట్టరా? కొట్టు కొట్టు. ఏమైంది? దెబ్బ తగిలింది. ఎక్కడ? తగలరాని చోట. అదే ఎక్కడ అని చెప్పలేను. వద్దు గాని చెప్పదా? పోరి, నువ్వు లోపలికి పో, గిసుండి మాట్లాడకూడదు. నువ్వు ఆస్పత్రికి పో. చెప్పనీయలేదు. హుషారుగా షికారు పోదమా, స్పీడుగా. బావా బా, ఓయ్ నీ కార్కి స్టార్టింగ్ ట్రబులే గాని పాపం చాలా మంచిగుందా. ఒక్కసారి అందుకుందంటే జట్టే. ఇదేంటిది? జట్టు అన్నానో లేదో జట్టు బండ్లో స్లో అయిపోయింది. దీని మొహం మండ. పొగిడి ఆరక్షణం కాలేదు, అప్పుడే ఆగిపోయింది. అయినా నీకు బుద్ధి లేదు బావా. ఆ దగా చంద్రగడ కేసు చేసి ఫీజుకు బదులు కుక్క బండి తీసుకుంటావా? కుక్కల కారా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఈయన్ని వేలం పాటేస్తే కోహినూరు వజ్రం లాగా, టిప్పు సుల్తాన్ కత్తిలాగా, ఎల్విస్ ప్రెస్లీ డ్రైయర్ లాగా, మర్లిన్ మన్లో బ్రా లాగా లక్షలు లక్షలు సామాన్లు కొంటాం. పాత సామాన్లు కొంటాం. వీడెక్కడ దాపురించాడు నా ప్రాణానికి? పిండం పెట్టే వేళ కాకులొచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు. బావా బేరం కుదరకపోతే 2 జిల్లు ఎక్కువ అడుగుదాం, అంతేగాని కారం కూడా మానేస్తావా? ఏమంటావు? నిన్ను దొరకవే. దొరకను. బాలరాజ్ గారు కొంచెం ఉండండి. దొరకవే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? కార్లో డ్రాప్ చేయడం మాత్రం కుదరదండి. దీనికన్నా అబ్బా రిక్షాలో వెళ్ళడం బెటర్. నోర్మి, అదే లేదండి. ఒక అరగంట టైమే ఉండి విమానంలాగా తయారు చేస్తాను. విమానంలాగానా? గోవిందా గోవిందా. ఏమండి, ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా. యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే విమానం కొద్ది క్షణాల్లో కింద పడుతుంది. కృష్ణ, దిస్ ఇస్ టూ మచ్. మీరు నా కేసు టేకప్ చేయాలి. కేసా? నేనా? ఓ మై గాడ్. ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్నం వేసిన ఇల్లు. ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఎప్పుడు పారిపోతాడు? ఈ సెక్షన్లు బొక్షన్లు చేస్తే వాడు దొంగతనానికి ఎదుకొస్తాడు, నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక పో.
ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళిరా. ఏం స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఏదో పని ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్మైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏం కొట్టాడు ఆయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్. మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు, ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్? అంతేగా. లక్ష్మి, అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది, కాస్త రంగు ఎక్కువ వేసుకో. నువ్వేం వేళాకాలం ఆడక్కర్లేదులే. నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది కానీ నా వయసు ఎంత అనుకున్నావు? అవును, 25 ఏళ్ళు. నా పెళ్ళప్పుడు. చూడమ్మా. ఏంటండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి? ఇదిగోమ్మా, ఇది ఒక్కొక్కటి ఆ కవర్ లో వేసి. రా బాబు, ఇది పట్టుకో. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఆంటీ, మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి. ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి కూతురు అని తెలియక కన్ఫ్యూజ్ అవ్వడు. చూసావు వదినా, నేను మేకప్ లో చిన్న పిల్లలా కనపడుతున్నానంట. నువ్వే నా అందాన్ని చూసి ఓరో లేకపోతున్నావు. నువ్వు పిచ్చి మొద్దువి. వేళాకోళానికి నిజానికి తేడా తెలియదు. అమ్మా అన్నాను రా. సరే ఆంటీ, అంకుల్ అక్కడ వంటకాల దగ్గర ఒక్కరే ఉన్నారు, నేను పోయి చూసి వస్తాను. నేను కూడా వస్తాను బాబు. వద్దు ఆంటీ, వస్తే మీ మేకప్ కరిగిపోదు. అవునవును, నువ్వు వెళ్ళు బాబు, నేను వస్తాను. రండి అండి. ఆంటీ ఆగండి, ఇటు ఇవ్వండి. అయిపోయింది షో. ఏంటి అయిపోయిందా? నేను చూసుకోలేదా? ఏంటి చూసుకునేది? నీకు సీక్రెట్ తెలుసా? నాకు ప్యాకెట్ రాదు. మరి అదేంటి ఎప్పుడు ఆడుతూనే ఉంటారు? ఏం చేస్తాం, ఓ ప్యాకో బ్రాకెట్టో లేకపోతే పల్లెటూళ్ళలో డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అబ్బాయి? అవతల అత్తగారు ఆస్తిని బావగారు కష్టపడి పెంచేస్తున్నారు. ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా, మనం ఆ పని మీద పెడతావు 2 కాళ్ళు వెరగొట్టి మూల కూర్చోబెడతాను, అప్పుడు కానీ దరిద్రం వదిలిపోదు. నేను ఈ చెల్లెలికి మొగుడు అయితే నాకు మొగుడు. మీరా? మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి. ఊరుకో అబ్బాయి, నువ్వు అన్ని వేళాకోళం ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పిందిలే. ఇప్పటి వరకు పెళ్లి పనులు ప్రశాంతంగా జరిగాయి, ఇంకా అయినట్టే. బావా జాగ్రత్త, మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది. ఈ తరిగిన కూరలన్నీ ముఖానికి పూసేసుకోగలదు, పెళ్ళోరికి భోజనాలు ఉండవు. నోరు ముయ్యండి. పని చేయి బావా. అరే త్వరగాని. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. నసుకుంటా బాగా అనుకున్నావా? కాదు, నువ్వు నా పిల్లానివే. అలివేలువే అలివేలువే. వదలనా? చూసావు అలివేలు? ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు,